హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానని, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ అండి. రేపు పౌర్ణమి కదా! సో, అందుకనేసి ఒకరోజు ముందే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. సో, మనము గుడికి వెళ్తాం కదండీ! గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపాలనేటివి వెలిగిస్తూ ఉంటాం కదా! అలా వెలిగించుకున్నప్పుడు మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే నేను క్లియర్‌గా టిప్స్ అండ్ ట్రిక్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఏది కూడా మనము గుడికి వెళ్ళే హడావిడిలో ఒకటి మతికుంటే ఒకటి అస్సలు మతికుండవు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో అప్పటికప్పుడు సదురుకోకుండా ముందు రోజే మనము మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని ఏమేం అవసరమో అవన్నీ కూడా మనము ఒక లిస్ట్ రాసుకొని దాని ప్రకారమే హరీబరీగా మార్నింగే అలా కాకుండా ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా ఉంటుంది. ఏమీ కానీ మర్చిపోకుండా మనం ప్రతి ఒక్కటి మన ఇంటి నుండి మన చేతులతో తీసుకువెళ్ళి మనం పూజ చేసుకుంటే ఆ పూజకు ఫలితం ఉంటుంది. సో, అందుకనేసి మీ అందరికీ ఉపయోగపడుతుందనేసి ఈ వీడియోనైతే చేస్తున్నాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చింది, మీకు యూజ్ అయింది అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి. మీరిచ్చే లైక్ వలన మా వీడియోస్ అనేది మరికొంతమందికైతే రీచ్ అవుతాయి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి మనకు పూజకు మ్యానిటరీగా అవసరమయ్యేటి పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ కర్పూరం కదా! సో, అవి 4 వచ్చేసి ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు 30 రూపీసో అలా అయితే పడింది. 25 రూపీసో ఈ 4 ర్యాక్స్ ఉండే బాక్స్ అయితే తీసుకొని ఇందులో ఆ 4 ఐటెమ్స్ అయితే సదురుకున్నాను వీడియోలో చూపించినట్టు. ఇంకొక చిన్న బాక్స్ తీసుకొని అందులో ఒక్కలుంటాయి కదా! అవి అయితే పెట్టుకున్నాను. సో, ఆ తర్వాత వచ్చేసి మనము డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్సు అండ్ ఖర్జూరం ఉంటుంది కదా! డేట్స్ అవి కానీ అండ్ ఇంకా ప్రసాదంగా అయితే మనము సమర్పించొచ్చండి. సో, అందుకనేసి అవి కూడా పెట్టేసుకున్నాను. అండ్ వైట్‌గా ఉంటుంది చూడండి ఒకటి ఏమంటారబ్బా! పంచదార కాకుండా అలా కూడా మనము ప్రసాదంగా అయితే క్యారీ చేయొచ్చును. నేనైతే నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. సో, ఆ తర్వాత వచ్చేసి తమలపాకులండి. ఇవి మీకు వీడియోలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. తమలపాకులనేటివి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సో, ఆ తర్వాత అగరబత్తీలు మనం మ్యానిటరీగా దీపాలు వెలిగిస్తాం కదా! ఈ రోజున. సో, అందుకనేసి దీపాలు 365 ఒత్తులు అనేటివి మనము అప్పటికప్పుడు నానపెట్టుకుంటే అస్సలు నానవండి. అవి ముందు రోజు నైటే ఆవు నెయ్యి వేసేసి ఒక బౌల్ తీసుకొని ఆవు నెయ్యి వేసేసి అందులో ఒత్తులను గనుక మనం వేసినామనుకోండి మంచిగా నైట్ అంతా మంచిగా నాని మార్నింగు మనకు మంచిగా అయితే వెలుగుతాయి. సో, అందుకనేసి అలా అయితే ఒక బాక్స్ తీసుకున్నాను. అందులో ఆవు నెయ్యి అనేది వేసేసుకొని తర్వాత పువ్వొత్తులు కూడా మనం వెలిగిస్తాం కదా! ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ ద్వీపం చాలా మంచిదండి. సో, అందుకనేసి ఉసిరికాయలను కూడా మనం తెచ్చి పెట్టుకోవాలి. వాటికి ఆ ద్వీపాలకు ఆ ఉసిరికాయ ద్వీపం అనేది పైన ఉండే కొంచెం కొద్దిగా గుంతలాగా చేసుకునేదానికి చాకు సహాయంతో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో, అందుకనేసి నేను ముందు రోజే అలా అయితే తీసేసుకున్నా అండి. అప్పుడు వాటి మీద ఆ పువ్వొత్తి అనేది పెట్టేసి మనము వెలిగించుకుంటాం కదా! సో, అలా పెట్టేసుకొని సో, ఆ తర్వాత వచ్చేసి ఉసిరికాయలు గదా! సో, తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అండి. పువ్వులు కూడా. ఇవి కూడా ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఉసిరికాయలు, పువ్వులు, తమలపాకు, పండ్లు అవన్నీ కూడా నెక్స్ట్ డే మతికి పెట్టుకొని మనం అప్పటికప్పుడు బ్యాగ్‌లో సదురుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అవి నైట్ బయట పెడితే వాడిపోతాయి కదా! సో, అందుకనేసి. ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉంటే ప్రమిదలు తీసుకోండి. లేదు అంటే ఉసిరికాయలతోనే దీపం పెట్టేసుకోవచ్చును. నా దగ్గర వాడనేటివి ప్రమిదలు ఉండాయి అనేసి ఉసిరికాయ పెట్టిన వెలిగించుదాము. లేకపోతే గుళ్ళల్లో చాలా మటుకు పువ్వొత్తులనేటివి ఎక్కడ పడితే అక్కడ అలానే కింద బండ మీదనే వెలిగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ప్రమిదలు ఉంటే ఆ ప్రమిదలలో పువ్వొత్తులు పెట్టేసి మనము గుడిలో
ఎక్కడ కావాలంటే అక్కడైతే వెలిగించుకోవచ్చును. ఇదైతే మీ ఆప్షనల్ అండి. సో, నా దగ్గరైతే వాడనీటివి 5 ఉన్నాయనేసి నేనైతే అలా పెట్టుకున్నాను. గుడిలలో వెలిగించొచ్చు అనేసి. సో, ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ అండి. మనం ఆ 365 ఒత్తులను పిండి పిండి కలుపుకొని ముద్దలాగా చేసుకొని పిండిలో పెట్టైనా వెలిగించుకోవచ్చు. లేదంటే ఇలాంటి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా! అలాంటివైనా మనం తీసుకెళ్ళొచ్చు. నా దగ్గర చిన్నది ఉంటే పెట్టాను ప్రస్తుతానికైతే. నేను ఇదైతే తీసుకెళ్ళానండి. సారీ, పిండి పిండి ప్రమిదలో పెట్టాలి అనుకుంటే ముందు రోజైతే మనము ప్రిపేర్ చేసుకోవద్దును. మార్నింగు స్నానం చేసేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం బియ్యం పిండిలో కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లము, తర్వాత వచ్చేసి వాటర్తో కాకుండా పాలతో మనము కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఆ ముద్దను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మట్టి ప్రమిదలైనా పెట్టచ్చు, లేదంటే పిండి దీపాలతోనే పెట్టుకోవచ్చు. సో, పిండి దీపాలు మొత్తం ఒక ద్వీపం 365 ఒత్తులు పట్టేటట్టుగా ఒక ద్వీపం పెట్టుకొని ఆ తర్వాత కూడా ఉసిరికాయ దీపం పెట్టని వాళ్ళైతే చిన్న చిన్న పిండి ప్రమిదలే తయారు చేసుకొని పిండి ప్రమిదలు కూడా పువ్వొత్తులు పెట్టేసి మనం దీపం పెట్టుకోవచ్చును. ఆ తర్వాత ఒక ధూపం అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము సిజర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. సో, ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎందుకంటే మనము వాటర్ బాటిల్లు మంచి నీళ్ళతో మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకొని పసుపు రాసేసుకొని ముగ్గు పిండి కాదండి, బియ్యం పిండి తీసుకెళ్ళాలి. ఇలా నేను బియ్యం పిండిని ఇలా ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా కార్తీక మాసం వస్తుంది అనేసి ఇలా నేనైతే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటికి యూజ్ అవుతుందనేసి ఇలా అయితే నేను ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా, వాటిలో ఇదైతే బియ్యం పిండి అండి. బియ్యం పిండితోనే మనము ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో కూడా ముగ్గు వేసుకోవాలి. సో, ఆ తర్వాత పూలు పెట్టేసి మనం తీసుకువెళ్ళిన ద్వీపాలు అవన్నీ పెట్టేసుకొని అక్కడ పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం నైటే పెట్టుకున్నాం కాబట్టి నైట్ అంతా ఉంచేస్తే ఆ ఒత్తులన్నిటి ఆయిల్ అనేది పీల్చుకుంటాయి. సో, మనకు మంచిగా వెలగాలి, కొండెక్కుకోకుండా మంచిగా అనుకుంటే ఇంకా అక్కడక్కడ కూడా మనము దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, వాటికి అవసరమైన ఆయిల్ కూడా మనము తీసుకువెళ్ళాలండి. ఆయిల్ ఎలా తీసుకువెళ్ళాలి అంటే ఇలా ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తానండి. విమ్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా అంటే డస్ట్బిన్లలో పడేసుకోకుండా ఇలాంటి వాటికైతే యూజ్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆయిల్ ఇలా క్యారీ చేస్తే లీక్ అనేది కాదు. దీనికి ఓపెన్ ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము అలా టైట్గా క్యాప్ అనేది ఉంటుంది కాబట్టి వీటికి లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మనకు మెస్సి కూడా అనిపించదు చేతులకు. ఎంత అవసరమో అంత ఆయిల్ మాత్రమే వాడుకుంటాము, చేతులకు అందు కూడా అంటుకోదు. ఈ విమ్ బాటిల్ అయితే పూజ రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే చాలా డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను. మనకి ఎంత అవసరమో అంత పెట్టుకోవచ్చును. నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మీరు మర్చిపోకుండా ఇంట్లో మనం డైలీ పూజ చేసుకునేటప్పుడైనా అదే పనిగా ఆయిల్ బాటిల్ కొనకుండా ఇలాంటివి యూజ్ చేసేసుకుంటే మనకు మంచిగా అయితే యూజ్ అవుతుందండి. ఇదైతే మర్చిపోకుండా మీరు కూడా ఇప్పటి నుంచి విమ్ బాటిల్స్ వేస్ట్ చేయకుండా ఇలా పూజ వాటికి వాడుకోండి. మంచి టిప్పు అదిరిపోయింది కదా. సో, ఆ తర్వాత వచ్చేసి మనకు అగ్గిపెట్టెని తీసుకెళ్తామండి. మనము అక్కడ అగ్గిపెట్టె తీసుకెళ్ళినా కూడా ఇటునో అటునో చేతులకు తడి తగలడం వలన బ్లాక్ది అదే మందు ఉంది కదా, వాటిని అగ్గిపుల్లతో మనము వెలిగించాలి కాబట్టి అలా అన్నప్పుడు కొంచెం తడిగా ఉన్న మన చేతులు తడిగా ఉన్న అగ్గిపెట్టె తడిగా ఉన్నా కూడా అస్సలు అంటుకోవు కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళను అడగాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది పడకుండా ఒక ట్రిక్ అయితే మీకు చెప్తానండి. అగ్గిపెట్టెను పుల్లలు తీసేసుకొని ఆ పుల్లను వేరే బాక్సులో వేసుకొని క్యారీ చేయవచ్చు, లేదంటే అగ్గిపెట్టెను తీసుకెళ్ళొచ్చండి. మనకు ఆ మందు తడిస్తేనే అగ్గిపుల్లలు ఎంతసేపటికి మండుకోవు కదా. సో, నేను వీడియోలో చూపించినట్టు సిజర్ తీసుకొని అలా కట్ చేసి వాటిని మనము ప్లాస్టిక్ డబ్బాలు తీసుకెళ్తున్నాం కదా, వాటికి అడుగు సైడున ఇలా పెట్టేసి ఒక వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ వైట్ ప్లాస్టర్తో కవర్ చేసామనుకోండి, ఇలా బాక్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, అగ్గిపెట్టె తడిచినా కూడా మనకి ఇబ్బంది పడకుండా ఇలా ఈజీగా అయితే మనము వెలిగించుకోవచ్చును. ఈ టిప్ కూడా యూజ్ఫుల్ అవుతుందనేసి మీకైతే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చింది అనుకోండి, చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో, ఇలా నేను అన్నీ మొత్తం అయితే సదురుకున్నానండి.
సో ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది. బ్యాగ్ ఒకటి తీసుకోండి, వాటికి అడుగున ఇట్లా టిష్యూ పేపర్ అయితే కవర్ చేసేయండి. సో ఏమన్నా మరకలందు కాకుండా ఉంటాయి. ఇది వాషబులేనండి బ్యాగు, వాష్ కూడా చేసుకోవచ్చును. ముందు జాగ్రత్తగా కొంచెం ఏమి అంటుకోకుండా ఉండడానికి టిష్యూ పేపర్ అయితే పెట్టాను. సో ఆ తర్వాత వచ్చేసి పెడుతున్నానండి. ఇట్లా పెట్టడం వల్ల కలిసిపోతుంది, అందుకనేసి ఇలానే పెట్టాలి. సో ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అండి. ముగ్గు వేసుకునే దానికి బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, ఒక్కలు, ఆయిల్, ఆయిల్ కూడా పెట్టేశాను. అండ్ ఆకులు అండ్ ప్రమిదలు అండ్ అగ్గిపిట్ట, ఉసిరికాయలు, ఒక్కల పైన పెట్టుకున్నాము. ఉసిరికాయలు, అగరబత్తీలు, అరటి పండ్లు, వాటర్ బాటిల్, అక్కడ కంపల్సరీ సిజర్ అయితే మర్చిపోతండి. సిజర్, ధూపము, ఫ్లవర్స్ అండ్ టెంకాయ. మనము డైరెక్ట్గా నేల మీద కూర్చోదు, కానీ ఒక క్లాత్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ ఇలా టెంకాయ పెట్టేసుకొని ఫైనల్గా ఇలా ఒక క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ, సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని టిష్యూ పేపర్లు కూడా తీసుకోండి. సో అలాగే చేతులకు అందుకు ఆయిల్ అందుకు అంటుకున్నప్పుడు మనం ఇక్కడ అక్కడ పోయకుండా ఒక న్యాప్కిన్ లేదా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే చిన్న ముక్కగా కట్ చేసుకొని అదైతే ఈజీగా పడేయచ్చును. సో ఇలా క్యారీ చేయొచ్చును. సో ఇదేనండి. మీకు కావాలి అనుకుంటే గంట అండ్ హారతి ఇచ్చేది కూడా పెట్టుకోండి. సో ఇదేనండి. మనము గుడికి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ ముందు రోజే మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే మనమైతే గుడికి అయితే వెళ్దాం. ఓకేనా? బాయ్ గాయ్స్. నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సో చూశారు కదండి, ఇలా మనకు పూజకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్లో సర్దుకుంటే మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ముందు రోజు సర్ది పెట్టుకుందాం అనుకోండి, మనకు మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకొని ఈజీగా అయితే మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ అండ్ తమలపాకులు, టెంకాయ అనేది పెట్టేసుకొని మర్చిపోకుండా ఇందులో పెట్టేసుకొని మిగతాటన్నీ ముందు రోజే సర్దుకున్నామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ హడావిడిగా హరిబరిలో కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలా మనం గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో బాయ్ గైస్. ఇప్పుడైతే మనమైతే గుడికి వెళ్దాం, సరేనా? ఓకేనా? బాయ్.